సో హాయ్ గైస్, 'రాజసాబ్' మూవీ టీజర్ అయితే లీక్ అయిందని చెప్పొచ్చు. టీజర్‌లోనే కొన్ని షార్ట్ మన 'ప్రభాస్' అన్న లుక్స్ అయితే బయటికైతే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ట్విట్టర్ వాడుతుంటే మీకు ట్విట్టర్‌లో అయితే కనిపిస్తూ ఉంటాయి. సో, ఆ షాట్ అయితే లీక్ అవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. సో, రేపు కాకుండా ఇంకా 2 డేస్‌లో ఈ మూవీ టీజర్ అయితే వస్తుందని చెప్పొచ్చు 'రాజసాబ్‌ది'. సో, టీజర్ మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ హైప్ అయితే ఉందని చెప్పొచ్చు. సో, టీజర్ ఏ లెవెల్‌లో ఉంటుందో మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తుందని చెప్పొచ్చు. ఆ షాట్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్‌లో వైరల్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా 'ప్రభాస్' అన్న లుక్స్ కావచ్చు, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. సో, టీజర్‌లో ఉన్న కొన్ని షాట్ మాత్రమే రివీల్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అది కూడా హైప్ ఎక్కించడానికి. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదేం వాడలేదు. జస్ట్ లుక్స్ మాత్రమే బయటికి రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనకి ఫస్ట్ లుక్ వచ్చిందో 'రాజాసాబ్' మన 'ప్రభాస్' అన్నది, ఆ లుక్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, ఆ లుక్‌లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నారని చెప్పొచ్చు 'ప్రభాస్' గారు. ఇంకా 'మారుతి' గారైతే గట్టిగానే ప్లాన్ చేసిరని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పొచ్చు. 'మారుతి' ఇంకా మన 'తమన్' గారైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే గట్టిగానే ఇచ్చిండంట. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీకైతే కొత్త ఫీల్ వస్తుంది. ఆ లెవెల్‌లో ఎక్స్‌పీరియన్స్ అయితే అనిపిస్తుంది. ఆ మ్యూజిక్ వింటుంటే అని గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. మన 'తమన్' గారైతే ట్వీట్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. సో, 'మారుతి' గారు ఈసారైతే బ్లాక్ బస్టర్ ఇస్తా ఈ సినిమాతో మన 'ప్రభాస్' గారికి అని చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో, ఇదొక పాన్ ఇండియా ఫిల్మ్. చాలామంది 'రాజసాబ్' మూవీని రీజనల్ లాంగ్వేజ్‌లోనే రిలీజ్ చేయబోతున్నారని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. సో, అదైతే 100% ఫేక్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ సినిమాను కూడా పాన్ ఇండియా వైస్‌గా అయితే గ్రాండ్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో, 'తమన్' గారికి, ఇంకా మన 'మారుతి' గారికి చాలా అంటే చాలా ఈ మూవీ మీద అయితే కాన్ఫిడెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి ఒక్క సాంగ్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఒక గ్లింప్స్ వచ్చింది అంతే. అది కూడా లాస్ట్ ఇయర్‌లో కొన్ని లుక్స్ అయితే బయటికి రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, ఈ ఇయర్‌లో ఈ మూవీ నుంచి టీజర్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనకి సాంగ్ వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో, ఈ మూవీలో టోటల్‌గా 5 సాంగ్స్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. 5 సాంగ్స్‌లో 'ప్రభాస్' అన్న ఒక సాంగ్‌లో అయితే డాన్స్ అయితే వేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అది కూడా మామూలుగా ఉండదు. 'ప్రభాస్' అన్న వేస్తుంటే స్టేట్ మొత్తం దద్దరిల్లిపోతుంది ఆ సాంగ్‌లని చాలా మంది అయితే రూమర్స్‌గా సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సో, 'మారుతి' గారైతే గట్టిగానే మన వింటేజ్ 'ప్రభాస్' అన్నని అయితే చూపించడానికి 100% అయితే ఎఫెక్ట్ అయితే పెడుతున్నారని చెప్పుకోవచ్చు ఈ మూవీ మీద. సో, తన కాన్ఫిడెంట్ చూస్తుంటే ఈసారి అయితే హిట్ అవ్వడం కాదు, బ్లాక్ బస్టర్ లోడింగ్ అని ఫిక్స్ అవ్వచ్చు. ఈ సినిమా డిసెంబర్ 5థ్ అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. సో, డిసెంబర్ మంత్ మన 'ప్రభాస్' అన్నకి చాలా లక్కీ డేట్ అని చెప్పుకోవచ్చు. ఇదే డిసెంబర్ మంత్‌లో ఒక 1 ఇయర్ బ్యాకే 'సలార్' రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. 'సలార్' ఎంత పెద్ద హిట్ అయిందో నేను సెపరేట్‌గా చెప్పాను. సో, డిసెంబర్‌లో ఈ సినిమా ఏ లెవెల్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తుందో ఇమాజినేషన్‌కి వదిలేస్తుందని అని చెప్పుకోవచ్చు. సో, నేనైతే 'రాజసాబ్' మూవీ టీజర్ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. మీరు వెయిట్ చేస్తున్నారా లేదా కామెంట్ చేయండి. చాలామంది 'రాజసాబ్' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మన 'ప్రభాస్' అప్కమింగ్ మూవీస్‌లో. ఎందుకంటే ఆ మూవీకి లీస్ట్ హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయినా నమ్మకం అయితే లేదు మన 'మారుతి' మీద. సో, అయినా సరే హైప్ అయితే పెంచుతున్నారని చెప్పొచ్చు. ఓన్లీ క్రేజ్ ఆఫ్ 'ప్రభాస్' అని చెప్పొచ్చు. సో, ఈ టీజర్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అనేది డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన 'అల్లు అర్జున్' గారు అప్‌కమింగ్ మూవీస్‌లో ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఏదైనా మూవీ ఉందంటే 'ఏఏ22, ఏ6' మూవీ మీద అయితే ఉందని చెప్పొచ్చు. సో, దీని తర్వాత మన 'అల్లు అర్జున్' గారి అప్‌కమింగ్ మూవీస్ లిస్ట్ ఏంటి అని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పొచ్చు. ఒక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ చేసిర్రు మన 'అల్లు అర్జున్' గారని సోషల్ మీడియాలో అయితే రూమర్స్ అయితే వినిపిస్తుందని చెప్పొచ్చు. అది ఒక తమిళ్ డైరెక్టర్‌తో. సో, అదైతే ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది అదొక సూపర్ కాంబినేషన్. అదొక 'సూపర్ మ్యాన్‌లో' కనిపిస్తున్నారు. 'శక్తి మ్యాన్‌లా' కనిపిస్తున్నారు మన 'అల్లు అర్జున్' గారు. ఆ మూవీలో అని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. అలానే ఆ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ఇంక కొంచెం బెటర్‌గా రాసుకొనిరా ఓకే చేస్తని మన 'అల్లు అర్జున్' గారైతే గ్రీన్ సిగ్నల్ వేయడం జరిగింది. ఈ కాంబినేషన్ ఫిక్స్ అయ్యి 100% వచ్చే ఛాన్స్ ఉందని చాలామంది అయితే సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారు. సో, కన్ఫర్మ్ అప్‌డేట్ వచ్చే వరకు మనమైతే ఏదైతే నమ్మాల్సిన అవసరమే లేదని చెప్పొచ్చు. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'కన్నప్ప' మూవీ నుంచి ట్రైలర్ వస్తుందని ఈరోజు చాలా మందికైతే హైప్ అయితే ఉందని చెప్పొచ్చు. 4:30కి రావాల్సిందే యాక్చువల్లీ కానీ రాలేదని చెప్పొచ్చు ఇప్పటివరకు. సో, 'కన్నప్ప' మూవీ ట్రైలర్ ఈరోజు వస్తుందా లేదా మీరే కామెంట్ చేయండి. సో, ట్రైలర్ ఈ వీడియో అప్‌లోడ్ చేసే వరకు వచ్చుంటే మీకెలా అనిపించింది 'కన్నప్ప' మూవీ ట్రైలర్ అనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, 'కన్నప్ప' మూవీ మీద చాలా అంటే హైప్ అయితే ఉందని చెప్పొచ్చు. ఓన్లీ క్రేజ్ ఆఫ్ 'ప్రభాస్' అని చెప్పొచ్చు. సో, తను ఉన్న కాబట్టి ట్రైలర్ మీద చాలా మందికైతే యాంటిసిపేటెడ్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో, 'కన్నప్ప' మూవీ 24 అవర్స్‌లో వ్యూస్‌లో, లైక్స్‌లో ఎన్ని రికార్డ్స్ పెడుతుంది ట్రైలర్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది రీసెంట్ అప్‌డేట్ అని చెప్పొచ్చు. రూమర్స్. సో, ఈ రూమర్స్ ఈ మూవీస్ అప్‌డేట్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది జెన్యూన్‌గా కామెంట్